హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని భారత్, ఖతార్ నిర్దేశించుకున్నాయి. ప్రస్తుతం $14 బిలియన్ ఉన్న వాణిజ్యాన్ని $28 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భాగస్వామ్యం, సహకారం, యువజన వ్యవహారాలు, క్రీడలు, పురాతన వస్తువుల నిర్వహణ తదితర అంశాల్లో 5 ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వంద్వ పన్నుల విధానం నివారణ ఒప్పందం పొడిగింపుపైన సంతకాలు జరిగాయి. ఖతార్తో ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాం. వాణిజ్యం, ఇంధన భద్రత, పెట్టుబడులు, సాంకేతికత, ఇరు దేశస్తుల మధ్య సత్సంబంధాలు తదితర అంశాల్లో పరస్పర భాగస్వామ్య ధోరణిని ఇక మీదట కొనసాగిస్తామని ఇరు దేశాల మధ్య చర్చల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ తర్వాత మీడియాకు తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ముఖ్యంగా భద్రతా సంబంధ అంశం తలెత్తినప్పుడు ప్రత్యేకంగా దీనిపై 2 దేశాలు ఉమ్మడి ఎజెండా రూపొందిస్తాయని చటర్జీ చెప్పారు. విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ, అమీర్ తమీమ్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సీమాంతర ఉగ్రవాదం సహా అంతర్జాతీయంగా అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని తుదిముట్టిద్దాం. విభేదాలను ద్వైపాక్షిక చర్చలు, బహుముఖ మార్గాల ద్వారా సామరస్యంతో రూపుమాపుదామని ఆ ప్రకటనలో తెలిపారు. ఒప్పందంలో భాగంగా భారత్లో మౌలిక వస్తువులు, నౌకాశ్రయాలు, నౌకల నిర్మాణం, ఇంధనం, పునరుత్పాదక ఇంధన రంగం, స్మార్ట్ సిటీలు, ఫుడ్ పార్క్లు, అంకుర సంస్థలతో పాటు కృత్రిమ మేధ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతిక రంగాల్లో ఖతార్ పెట్టుబడుల ప్రాధికార సంస్థ పెట్టుబడులను మరింత పెంచుతుంది. శాంతియుత పరిష్కారాలను చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సాధించగలమని ఇరు దేశాలు వ్యాఖ్యానించాయి. గతేడాది మోదీ ఖతార్లో పర్యటించినప్పుడు ఏకంగా $78 బిలియన్ ద్రవరూప సహజ వాయువు దిగుమతిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. 2048 ఏడాది దాకా మార్కెట్ ధరల కంటే తక్కువకే భారత్కు ఖతార్ నుంచి ఏటా 75 లక్షల మెట్రిక్ టన్నుల దాకా మార్కెట్ ధరల కంటే తక్కువకే భారత్కు ఖతార్ నుంచి ఏటా 75 లక్షల మెట్రిక్ టన్నుల LNE దిగుమతి అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 2 రోజుల పర్యటన కోసం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ భారత్కు విచ్చేసిన విషయం తెలిసిందే. తమీమ్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015లో ఆయన భారత్కు వచ్చారు. ఇదిలా ఉంటే ఖతార్ అధినేతకు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలకడం విశేషం. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. నా సోదరుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. ఆయన భారత్ పర్యటన ఫలవంతం అవుతుందని ఆశిస్తున్నా అని అంటూ ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానాశ్రయం నుంచి వచ్చిన అనంతరం విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో తమీమ్ బిన్ హమద్ భేటీ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.